హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు మనకు ఈ యొక్క ప్రిపేర్ అవ్వడానికి ఉన్న టిప్స్ మరియు ట్రిక్స్ వాటి గురించి అయితే మాట్లాడతాను. మెయిన్గా ఏంటంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ టాప్ ర్యాంక్లో రావాలి అంటే మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ప్రిపేర్ అవుతున్న దాంట్లో జస్ట్ కొన్ని చేంజెస్ చేసినట్టయితే మీకు చాలా అనమాట ఈజీగా మీకు టాప్ మార్క్స్ టాప్ స్కోర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం డీటెయిల్స్గా ఇవాళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ రాయబోతున్నారో వాళ్ళైతే వీడియోని అయితే కంప్లీట్గా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. అట్ ఎనీ పాయింట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అవ్వమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇక తెలంగాణ ఎంసెట్కి సంబంధించి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క టిప్స్ మీద ఫోకస్ చేయండి. ఈ ట్రిక్స్ అనేవి జస్ట్ ఏదో థంబ్నెయిల్లో మీకు అట్రాక్టింగ్గా ఉండడానికి పెట్టే తప్పించి దానివల్ల అయితే యూజ్ అయితే లేదనమాట. ఎందుకంటే మనకు ట్రిక్స్ అన్నది జస్ట్ మీ యొక్క అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది తప్పించి కొన్ని ట్రిక్స్ ఫాలో అయినప్పుడు మీ అదృష్టం బాంటే కరెక్ట్ అవుతాయి, లేదంటే లేవు. కాబట్టి మెయిన్గా ఈ ట్రిక్స్ విషయాన్ని కొంచెం సైడ్ పెట్టేసి జస్ట్ టిప్స్ మీదనే మీరు ఫోకస్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక కంప్లీట్గా టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనము అసలు స్టార్టింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎగ్జామ్కి ఎన్ని డేస్ గ్యాప్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఎంసెట్కి నాకు తెలిసినంత వరకు దాదాపు 30 days గ్యాప్ అయితే ఉందన్నమాట. ఇంకా ఎగ్జామ్ మనకు ఎవరైతే ఇప్పుడు రాయబోతున్నారు కదా వాళ్ళకైతే ఎగ్జామ్ కండక్ట్ అవ్వడానికి ఇంకా 30 days గ్యాప్ అయితే ఉంది. ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న దాని గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఈ యొక్క తెలంగాణ ఏదైతే ఎంసెట్ సిలబస్ ఉందో అందులో మనకు దాదాపు ఈ యొక్క మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ మీద ఉన్న టాపిక్ సిలబస్ కాపీ కనుక మనం చూసుకున్నట్టయితే మెయిన్గా 51 చాప్టర్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మనకు ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కలిపి 51 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎవరికైనా సిలబస్ కాపీ ఐడియా లేగినట్టయితే ఒకసారి గూగుల్ చేయండి, అందులో మీకు సిలబస్ కాపీ అయితే దొరుకుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి 7, మనకు ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించి 18, కెమిస్ట్రీకి సంబంధించి 26 అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 30 days ఒక ప్లాన్ మీరు వేసుకున్నట్టయితే 30 daysలో ఎలా అలాట్ చేసుకోవాలని ఒకసారి అయితే చూస్తాను. ఫ్రెండ్స్, మెయిన్గా మనకు 51 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 51 టాపిక్స్ని మీరు ఈ రోజు నుంచి మనకు డైలీ 4 చాప్టర్స్ అంటే డైలీ 4 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ సెక్షన్లో టూ టాపిక్స్, దాంతోపాటు ఈవినింగ్ సెక్షన్లో 2 టాపిక్స్. అంటే ఇక్కడ టైం అనేది ఏ టైంలో ప్రిపేర్ అవుతారో అది మీ ఓన్గానే డెసిషన్ అయితే తీసుకోండి. బట్ ప్రిపేర్ అయిన తర్వాత మాత్రం టీవీస్ కానీ మొబైల్స్ కానీ మ్యాక్సిమం అయితే చూడకండి. జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఒక 1 hour 2 hours నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా ఇక 51 టాపిక్స్ ఉన్నాయి కదా, మీరు డైలీ 4 టాపిక్స్ అంటే ఇక్కడ 4 టాపిక్స్ అంటే 4 చాప్టర్స్ అనమాట. డైలీ 4 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ యొక్క 51 మీకు అయిపోవడానికి దాదాపు మనకు 14 days టైం అనేది పడుతుంది అనమాట. అంటే మనకు 14 daysలో ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అంటే మీకు ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఆన్సర్ చేయడం, వాటిని ఎట్లా చేయడం, ఇది కాదు మీరు నేర్చుకోవాల్సింది. 14 daysలో మీరు ఈ 14 daysలో ఏం నేర్చుకోవాలంటే మనకు ఏదైతే ఇక్కడ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఆ టాపిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్లో ఒక హీట్ గురించి ఒక కాన్సెప్ట్ మీరు తీసుకున్నట్టయితే ఆ హీట్ గురించి మీరు కంప్లీట్గా హీట్ గురించి ఏవైతే ఒక బిట్స్ మనకు ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయో దాన్ని రిలేటెడ్గా ఒక 10 to 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతే చాలు అని అట్లా ప్రిపేర్ అవ్వకండి. ఏదైతే హీట్ కాన్సెప్ట్ ఉందో ఆ హీట్ కాన్సెప్ట్ని మనకు A to Z చదవడానికి అయితే ట్రై చేయండి, A to Z నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్లా 51 చాప్టర్స్ని డైలీ 4 చాప్టర్స్గా మార్నింగ్ టు ఈవినింగ్ టు మీరు ప్రిపేర్ అయినట్టయితే మనకు 14 daysలో ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్నీ మీకు వస్తాయి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, మనకి ఏదైతే 4 టాపిక్స్ అన్నారు కదా అందులో మ్యాథ్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, ఇంకొకటి మ్యాథ్స్ ఒకటి ప్రిపేర్ అవ్వచ్చా అని అడుగుతుంటారు. బట్ అలా ప్రిపేర్ అవ్వద్దండి. ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఒక ఫ్లోలో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ 7 టాపిక్స్ ఉన్నాయంటే మీకు దాదాపు నేర్చుకోవడానికి 2 days టైం అనేది పడుతుంది అనమాట. కాబట్టి ఈ 2 days ఈ యొక్క మ్యాథ్స్ అయితే తీసుకోండి. ఇట్లా మీరు అనేది జస్ట్ కాన్సెప్ట్ చదవండి, దాని మీద బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయకండి. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, A to Z ఫుల్ఫిల్గా కాన్సెప్ట్ నేర్చుకోండి ఈ 14 days.
ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మనకి దాదాపు 14 డేస్ అయిపోతే 16 డేస్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకు అసలైన మెయిన్ టార్గెట్స్, మెయిన్ స్టెప్స్ అయితే మొదలవుతాయన్నమాట. అదేంటంటే ఫ్రెండ్స్, మెయిన్గా ఈ యొక్క ఏదైతే టిప్స్లో భాగంగా మనకు ఈ యొక్క మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే మనకు మీరు ఏదైతే ఇందాకటి నుంచి చదివారో, అంటే 14 డేస్ ఏదైతే చదివారో దానికి సంబంధించి మనకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అంటే మనకు ఆ ఎంసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. దాంతోపాటు మనకి ఏంటంటే ఏదైతే మనకు కొన్ని ఈ యొక్క ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ ఓన్లీ ఎంసెట్కి కాదు, జేఈ మెయిన్స్కి కూడా మనకు దీనిలో నుంచి టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటిలో కూడా మీరు ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు. అట్లా మీరు కంప్లీట్గా దాదాపు మీకు ఏదైతే ఒక 1 వీక్ కావచ్చు, 8 డేస్ కావచ్చు, మీకు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటే అంతవరకు మీరు ఈ యొక్క ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే అంటే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అన్న దాని గురించి ఏదైతే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో, ఈ వీడియోకి జస్ట్ ఒక వీడియో బ్యాక్లోనే నేను ఈ యొక్క లింక్స్ అనేవి పోస్ట్ చేశాను అనమాట. ఆ లింక్స్ యూజ్ చేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఆ ఎగ్జామ్స్ అయిపోతేనే మీరు మళ్ళీ ఒకసారి ఇంకా గూగుల్లో ఏమైనా లింక్స్ దొరుకుతాయేమో చూసి అక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీరు 14 డేస్ ఏదైతే కష్టపడి ఈ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నారో వాటన్నిటిని ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామ్స్లో కూడా ఈజీగా ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తాను. బట్ ప్రాక్టీస్ చేయడం మాత్రం కన్ఫామ్ అనమాట. ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే మాక్ టెస్ట్ కావచ్చు, ప్రాక్టీస్ టెస్ట్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఏదైతే మీరు కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, దాని అన్ని రిలేటెడ్గా మీకు ఇంకా ఏమైనా అన్సర్టైనిటీ డౌట్స్ కావచ్చు, ఏదైనా కాన్సెప్ట్స్లో మీరు త్వరగా మర్చిపోతున్నాం అనుకున్న కాన్సెప్ట్స్ మరొకసారి రివైండ్ చేయాల్సి ఉంటుంది. అలా రివైండ్ చేసినప్పుడు మీకు ఏవైతే కాన్సెప్ట్ మిస్ అయ్యాయో అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. ఇట్లా మీకు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, ఆ తర్వాత ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఒక పేపర్లో రాసుకొని అందులో మీకు నోన్ టాపిక్స్, దాంతోపాటు మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్న టాపిక్స్ ఒకసారి లిస్ట్ అవుట్ అయితే చేయండి. మీరు ఆల్రెడీ అందులో చాలా టాపిక్స్ అయితే తెలుసుకునే ఉంటారు, మేబీ 1 or 2 తప్పించి. ఆ ఏవైతే నోన్ టాపిక్స్ ఉన్నాయో ఆ నోన్ టాపిక్స్ని దాదాపు ఒక 3 to 4 డేస్ మీరు ఫుల్ఫిల్గా 100% మరొకసారి కాన్సెప్ట్ అయితే రివైండ్ చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్గా వచ్చే ఫార్ములాస్ కావచ్చు, అందులో వచ్చే ఈక్వేషన్స్ కావచ్చు, వీటిపై అయితే మీరు మెయిన్గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకి ఎంసెట్లో ఏవైనా క్వశ్చన్స్ తీసుకుంటే అవి మీరు ఏవైతే ఓల్డ్గా చదివారో క్వశ్చన్స్ అదే విధంగా అయితే ఉండవు. జస్ట్ మీరు ఫార్ములా బేస్డ్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి మీరు చదివిన ఫార్ములానే యూజ్ చేస్తారు, కాకపోతే ఏంటంటే ఆ మెథడ్ ఆఫ్ క్వశ్చన్ అనేది వేరే విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇందాక చెప్పాయి కదా, పేపర్లో మీకు నోన్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని రాసుకొని వాటిపై మరొక 3 to 4 డేస్ ఆల్ సబ్జెక్ట్స్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలా ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే 100% ప్రిపేర్ అవ్వాలి. అక్కడ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మీకు బయటకి వెళ్ళినా, అంటే అక్కడ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసే విధంగా ప్రిపేర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అలా ప్రిపేర్ అవుతేనే మీకు ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అందులో మీకు A to Z క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు మెయిన్గా ఏంటి, మనకి ఏదైతే 51 కాన్సెప్ట్స్ ఉన్నాయో మనకు ఈచ్ సబ్జెక్ట్స్కి 2 కాన్సెప్ట్ తీసేసుకుంటూ వచ్చిన, మ్యాథ్స్కి 7 కాబట్టి అందులో తీసేయడానికి అయితే ఏం లేదు. కాబట్టి 7 కాన్సెప్ట్, దాంట్లో మనకు ఏదైతే అందులో ఇంకా మిగిలిన దాంట్లో 2 తీసేసుకుంటూ వచ్చినా దాదాపు మీరు ఇక్కడ 47 to 46 అంటే 46 to 47 టాపిక్స్ అనేది ఫుల్ఫిల్గా నేర్చుకుంటారనమాట. ఇట్లా 46 టాపిక్స్ మీరు 100% నేర్చుకున్నారంటే మనకు కన్ఫామ్గా అయితే నేనైతే చెప్తాను 160 మార్క్స్కి మీకు ఆటోమేటిక్గా 140+, 145+ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 140, 145+ వచ్చిందంటే మీకు ర్యాంక్ బిలో 1000 అయితే వస్తుంది. బిలో 1000 వస్తుందంటే మీరు తెలంగాణలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా మీరు నచ్చిన బ్రాంచ్ అనేది జాయిన్ అనేది అవ్వచ్చు. కాబట్టి ఇలా షెడ్యూల్ వేసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు అనేది వస్తుంది. బట్ ఏంటంటే మీరు ఏదైతే ఒక దానికి ఫిక్స్ అయ్యి ఉంటారో దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మీరు ఇలా ఒకసారి టైం టేబుల్ వేసుకొని ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అయిన తర్వాత మరి ఇంకో షెడ్యూల్ చెప్పారు ఇలా ప్రిపేర్ అవుతే బాగుంటుందని ఇమ్మీడియట్గా చేంజ్ అవ్వకండి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ రిజల్ట్ వచ్చే వరకు మీరు దాన్ని ఫాలో అవుతూనే ఉండాలి. అప్పుడే మీకు కన్ఫామ్గా దానిపై అయితే మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక మెయిన్గా కొన్ని టిప్స్ విషయానికి వచ్చినట్టయితే,
మనకు చెప్పా కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఒకసారి గూగుల్ చేయండి 2020 ఎంసెట్ క్వశ్చన్ పేపర్ అని టైప్ చేయండి. అందులో మనకు 4 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఆ 4 సెట్స్ కూడా మీరు మ్యాక్సిమం ఒక లుక్ అయితే వేయండి. దానికి రిలేటెడ్గా ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నట్టయితే అవి కూడా ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మెయిన్గా ఏదైతే మీరు టైం అనుకున్నారో ఆ టైం అనేది మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే మీరు బిఫోర్ ఎగ్జామ్స్ అంటే మనకు ఇంకా 2 డేస్ 3 డేస్లో ఎగ్జామ్ ఉంటుంది కదా, అప్పుడైతే మెయిన్గా జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి జస్ట్ బ్లైండ్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. అప్పుడు మీరు కాన్సెప్ట్స్ కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం కానీ దానికి రిలేటెడ్గా ఇంకా ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయొద్దు. జస్ట్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాని కాన్సెప్ట్ అనేది దాన్ని జస్ట్ రఫ్గా మీరు ఒకసారి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి కాన్సెప్ట్స్ యొక్క ఈక్వేషన్స్ అంటే జస్ట్ ఆ కాన్సెప్ట్ ఆ వీడియోలో అంటే ఆ కాన్సెప్ట్ ఆ ఈక్వేషన్లో ఒక్క వర్డ్ మీకు నోన్గా తెలిస్తే ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ మొత్తం గుర్తు రావాలి. అంటే ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా వినండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ అయ్యారనుకోండి, చాలా వరకు మీరు కొన్ని ఈవెంట్స్కి అయితే వెళ్తూ ఉంటారు. రఫ్గా ఎగ్జాంపుల్ కొన్ని ఏమన్నా మనకు లైవ్లో జరుగుతాండి ఈవెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్లో ఏమన్నా ఈవెంట్స్ జరిగినట్టయితే అతన్ని ఇన్వైట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి అయితే వెళ్తూ ఉంటారు. ఒక మంత్లో దాదాపు ఒక 20 ఈవెంట్స్కి వెళ్ళారనుకోండి, డైలీ ఒక ఈవెంట్ మనకి 20 ఈవెంట్స్కి వెళ్ళారనుకోండి. సడన్గా ఎవరైనా క్వశ్చన్ వచ్చి మీరు మొన్న వెళ్ళిన బర్త్డే పార్టీ ఎలా జరిగిందని అడిగారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి మనం ఎన్ని బర్త్డే పార్టీకి వెళ్ళాం, ఏ బర్త్డే పార్టీ అని కన్ఫ్యూజ్ అవుతారు. అదే లేకోకుండా మీరు ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్ నేమ్ చెప్పి ఇతని బర్త్డే పార్టీ ఎలా జరిగింది అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా బర్త్డే పార్టీ ఎలా జరిగింది, అందులో ఏంటి జరిగాయి మొత్తం అనేది మనకు వాళ్ళైతే ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ప్రిపేర్ అవుతుంటారు పర్లేదు, కాకపోతే ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఎవరైనా చెప్తారో అది ఎక్కడుంది అంటే మీకు ఆటోమేటిక్గా బ్లింక్ అవ్వదు. అందుకే ఏంటంటే మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్లో ఒక కీవర్డ్ అంటే కీవర్డ్ ఉంటుంది కదా, ఆ కీవర్డ్ తెలిస్తే కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం గుర్తొచ్చే విధంగా ఒక కీవర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ కీవర్డ్ మీకు గుర్తుంది అంటే ఆ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా గుర్తొస్తుంది. అట్లా మీరు కీవర్డ్ అనేది మీరు మెయింటైన్ చేస్తారంటే మ్యాక్సిమం ఈ యొక్క సబ్జెక్ట్స్ ఈ యొక్క టాపిక్స్ మర్చిపోవడానికి స్కోప్ అనేది చాలా అంటే చాలా నెగ్లిజిబుల్ అనమాట. కాబట్టి ఏంటంటే మెయిన్గా ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు అందులో ఒక కీవర్డ్ కానీ కీ పాయింట్ కానీ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని రిలేటెడ్గా మీకు మొత్తం కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా హెల్త్. చాలామంది యొక్క స్టడీస్ మీద పడి హెల్త్ విషయాన్ని అయితే మర్చిపోతారు కానీ బట్ ఇక్కడ ఏంటి అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హెల్తీ ఫుడ్ తినండి, నిద్రపోండి, ఇది కాదు పాయింట్. మీరు రెగ్యులర్గా ఏ టైంలో ఏం చేస్తుంటారో అవే చేయండి. మీరు కొత్తగా చేసేవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది 7కి మనకు 7కి డిన్నర్ చేస్తారనుకోండి, ఇవాళ చదివేది ఉందా, చదివిన తర్వాత నేను 8కి చేస్తా 9కి చేస్తా, ఇది కాదు, ఇట్లా ఉండకూడదు. జస్ట్ ఏంటంటే మీరు ఏదైతే రెగ్యులర్గా ముందు ఓల్డ్ ఫాలో అవుతుంటారో అవే ఫాలో అవ్వండి. మెయిన్ ఏంటంటే ఈ టెన్షన్స్ కావచ్చు, డిప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ వదిలిపెట్టండి. ఎందుకు అంటే ఇక్కడ ఈ వీడియో కావచ్చు, ఎంసెట్ కావచ్చు, మెయిన్గా ఏంటంటే మీకు టాప్ మార్క్స్ రావడానికి మాత్రమే మీరు ప్రిపేర్ అవుతున్నారు అంతే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంసెట్ అటెంప్ట్ చేసినా మీరు ర్యాండమ్గా క్వశ్చన్స్ పెట్టుకుంటే పోయినా ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. చాలా మీకు మ్యాక్సిమం ఇంకా అటెంప్ట్ మీకు అసలు ఫుల్ డెడ్లీ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంసెట్ ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది తప్పించి మీకు జస్ట్ ఇంటర్లో వినింది ఒక 2% 1% గుర్తున్నా సరే ఎంసెట్ క్వాలిఫై అవుతారు. అది క్వాలిఫై అవ్వడం పెద్ద విషయం అయితే ఏం కాదు. జస్ట్ టాప్ మార్క్స్, టాప్ స్కోర్, టాప్ కాలేజీలో సీట్ రావడానికి మాత్రమే మీరు అనేది ట్రై చేస్తున్నారు. కాబట్టి హెల్త్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా మొహమాటం అయితే పడద్దండి. మీరు ఏ విధమైన మీకు హ్యాబిట్స్ ఉన్నాయో ముందు నుంచి అవే అయితే కంటిన్యూ అయితే చేయండి. ఇదేదో వచ్చింది కదా ఎంసెట్ ఇప్పుడు ఈ మంత్ ఒకటి నేను చేంజ్ అవుతాను అంటే అట్లా చేంజ్ అవ్వద్దండి, ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా ఏంటంటే మనకు చాలామందికి ఫీవర్ అయితే వస్తుంది అనమాట ఒక 1 డే బ్యాక్ 2 డే బ్యాక్ ఎగ్జామ్స్కి, ఇది నార్మలే. బట్ దాని గురించి పెద్దగా థింక్ అనేది చేయొద్దండి. ఎగ్జామ్ అనేది మనకు ఇంపార్టెంటే కానీ చెప్పా కదా, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయితే చాలు ఏదో ఒక కాలేజీలో సీట్ అనేది వస్తుంది, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. కాబట్టి టాప్ కాలేజీలో రావడానికి మాత్రం మనం ప్రిపేర్ అవుతున్నాం అన్న దాని మీద దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. బట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. కాన్సెప్ట్లో మీరు ఒక కీవర్డ్ అనేది పెట్టుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు దానికి రిలేటెడ్గా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మార్క్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటిని ప్రాక్టీస్ చేయడం మరీ ఇంపార్టెంట్. అదే కదా ప్రాక్టీస్ చేస్తేనే మీకు చాలా అంటే చాలా గుర్తుంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఎంసెట్కి సంబంధించి మనం అయితే తెలుసుకున్నది. దీనికి రిలేటెడ్గా ఇది మనం కాన్సెప్ట్లో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్ ఎనీ మూమెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.